కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్లో అన్ని నిర్మాణ లోపాలు ఉన్నట్టుగా కమిషన్ అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కమిషన్ ఇచ్చిన నివేదికలో ఈ అన్ని అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వం ఏదైతే కేబినెట్ నిర్ణయాల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్తున్నప్పటికీ కానీ నివేదికలో మాత్రం ఆ అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది కేవలం అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పేసి గతంలో అక్కడ పనిచేసిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వేమనపల్లి దగ్గర బ్యారేజ్ కట్టాలని చెప్పేసి సూచించినప్పటికీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా అంటే కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి మేడిగడ్డ అదేవిధంగా సుందిళ్ళ దగ్గర బ్యారేజీలు కట్టాలని చెప్పే నిర్ణయం కేవలం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే అంటూ కూడా కమిటీ తన నివేదికలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు కానీ అవకతవకలు కానీ ఆ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్కి సంబంధించిన అంశాలకు కూడా ఈ కమిషన్లో కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. కేబినెట్ ఆమోదం లేకుండానే ఇవన్నీ కూడా పనులు జరిగాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ కట్టడం వల్ల అధిక వ్యయం అవుతుంది, దీనికి సంబంధించి సమయం వృధా అవుతుందని చెప్పినప్పుడు కూడా దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. కేవలం మేడిగడ్డ దగ్గర అదేవిధంగా సుందిల దగ్గర బ్యారేజీలు కట్టాలని చెప్పేసి అప్పటి సీఎం నిర్ణయం మేరకే ఈ నిర్మాణం జరిగిందంటూ కూడా కమిషన్ తన నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి అప్పటి నిర్ణయాలన్నీ సీఎం అప్పటి పనిచేసిన సీఎం కేసీఆర్ నిర్ణయాల మేరకే ఈ పనులన్నీ జరిగాయని చెప్పేసి స్పష్టంగా నివేదికలో చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే క్యాబినెట్కు సంబంధించిన క్యాబినెట్ మీటింగ్లో ఈ అన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా నిర్మాణ సమయంలో కూడా పలు లోపాలు గుర్తించినట్టుగా కమిషన్ తన నివేదికలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత పూర్తిగా దాని నిర్వహణ లోపాలు కూడా పూర్తిగా బయటపడ్డాయని చెప్పేసి దీంట్లో ఇంజనీర్ల పాత్ర కూడా క్లియర్గా ఉంది అంటూ కూడా కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో రూపొందించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ అంశంగా అంటే రిపోర్టులోని ప్రధాన సారాంశాన్ని తీసుకొని ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్లో మంత్రులు అందరూ కూడా దీనిపై చర్చిస్తారు. చర్చించిన తర్వాత అప్పటి మంత్రులు కానీ అంటే అప్పట్లో పనిచేసిన ప్రభుత్వం మీద కానీ అదేవిధంగా పనిచేసిన అధికారుల మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏంటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే అసెంబ్లీలో కూడా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే కాళేశ్వరంకి సంబంధించిన ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఉందో ఆ నివేదికపై చర్చ జరిపి ఆ తర్వాత వీరిపై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటివరకు గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా చెప్తుంది కాళేశ్వరంకి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే అధికారులు కాళేశ్వరంకి సంబంధించిన నిపుణులు ఏదైతే వేమనపల్లి దగ్గర నిర్మించాలని చెప్పి అప్పటి ఇంజనీర్లు చెప్పినప్పటికీ కూడా అప్పటి సీఎం కేసీఆర్ మాత్రం దీన్ని ఎక్కడ పట్టించుకోలేదు. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి మేడిగడ్డ దగ్గర అదేవిధంగా సుందిల్లి దగ్గర బ్యారేజీలు నిర్మించాలని చెప్పేసి సొంత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఆ నిర్ణయాల మేరకే ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. నిర్మాణ సమయంలో కూడా అంచనాలను పెంచేసి నిర్మాణాలు చేపట్టారంటూ కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలపై అంటే అప్పట్లో జరిగిన అవకతవకలు నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్లు కానీ అదేవిధంగా క్యాబినెట్కు సంబంధించిన అంశాలు ఇవన్నిటి కూడా నివేదికలో మొత్తం పొందుపరిచారు. కాబట్టి ఆ నివేదిక సంబంధించిన సారాంశంపై క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అప్పటి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కానీ అదేవిధంగా అప్పటి మంత్రులు మాజీ మంత్రి హరీష్ రావు కానీ అదేవిధంగా ఈటెల రాజేందర్ వీళ్ళంతా చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి వీరిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా అప్పట్లో పనిచేసిన ఈఎన్సీలు కానీ అప్పట్లో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎవరున్నారు ఏంటి దీనికి సంబంధించి నిధుల విడుదలలో కానీ అదేవిధంగా నిర్వహణ లోపాలకు సంబంధించిన అంశాల్లో ఎవరు బాధ్యులు అనే దానికి సంబంధించి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దానిపై చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఈ ప్రత్యేక సమావేశాల్లో తుది నివేదికకు సంబంధించి ఒక చర్చ జరిపేసి అంటే ఇటు ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత అంటే ఈ నివేదికను ప్రవేశపెట్టి దీనిపై చర్చ జరిపి ఆ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ నెల 10 లేదా 11 అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం అవుతుంది. ఆ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే కమిషన్ విచారణ సందర్భంగా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని అలాగే మంత్రి హరీష్ రావు గారి తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు అని చెప్పి కూడా ఈ నివేదికలో పేర్కొన్నట్లున్నారు కదా. ఇక్కడ అంటే నివేదికకు సంబంధించి ఇంజనీర్లను కానీ అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఈటెల రాజేందర్ని
కమిషన్ విచారించింది. విచారణ సందర్భంగా వాళ్ళు ఇచ్చిన నివేదికలు ఏవైతున్నా ఆ నివేదికలను కూడా దాంట్లో తుది నివేదికలు పెట్టారు. అయితే కొన్ని తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా ఇప్పుడు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన తుది నివేదిక ఉందో ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. వాళ్ళు కొన్ని తప్పుడు నివేదికలు ఇచ్చారు. దానివల్లే ఇదంతా గందరగోళంగా ఉన్నట్టుగా అయితే భావించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి అప్పట్లో విచారణ సందర్భంగా ప్రతి ఒక్క అధికారి దగ్గర నుంచి కూడా అఫిడవిట్ రూపంలో అంటే మామూలుగా వాయిస్ రికార్డ్ చేస్తే అది కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. అఫిడవిట్ రూపంలో అయితే పక్కాగా ఆధారాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే అఫిడవిట్ రూపంలో మొత్తం వాళ్ళ దగ్గర నుంచి వివరాలన్నింటినీ ఒక నివేదిక ద్వారా రూపొందించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ని విచారించినప్పుడు కానీ అదేవిధంగా హరీష్ రావును విచారించినప్పుడు కానీ కొన్ని డాక్యుమెంట్లను ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్లకు సంబంధించి కూడా పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత నివేదికను అయితే రూపొందించారు. ఆ నివేదికలో వీళ్ళు కొన్ని తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా అయితే కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా సిడబ్ల్యూసీ అనుమతులు కానీ పర్యావరణ అనుమతులు కానీ అదేవిధంగా అన్ని అనుమతులు అంటే జలవనరుల శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం తుది నివేదిక అంటే కమిషన్ ఇచ్చిన తుది నివేదికలో ఏముంది, వీళ్ళు చెప్పే దాంట్లో ఏముందనేది తేలాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తుది నివేదికలో చాలా అంశాలను అంటే ఏకపక్ష నిర్ణయాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు, అందువల్లే నిర్మాణ లోపాలు జరిగాయి, పెద్ద ఎత్తున కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా కమిషన్ తన నివేదికలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దీనిపై ఇప్పుడు అప్పట్లో పనిచేసిన అధికారులపై ఇప్పటికే ఏసీబీ అధికారులు కొన్ని రైడ్స్ చేసినప్పుడు అక్కడ వారి దగ్గర పెద్ద ఎత్తున ఆస్తులు లభించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంటే తుది నివేదికలో ఇచ్చిన అంశాలను బేస్ చేసుకొని మరికొంతమంది అధికారులపై కానీ అదేవిధంగా అప్పట్లో పనిచేసిన ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకునేందుకైతే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తుది నివేదిక ప్రభుత్వానికి చేరింది. కాబట్టి మధ్యాహ్నం కేబినెట్లో చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వీళ్ళపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అసెంబ్లీలో చర్చ ఏ విధంగా పెట్టాలనే అంశాలపై చర్చిస్తారు. చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. బోనా అలాగే రామనరేష్, ఇందాక మీరు చెప్పినట్లు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి 10-11 తారీఖుల్లో ఆ తర్వాత మాత్రమే దీనికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు ఉండే అవకాశం ఉండొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలోనే మొత్తం చర్చించిన తర్వాత ఈ తుది నివేదిక ఏదైతే ఉందో ఆ తుది నివేదికకు సంబంధించి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చర్చిస్తారు. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే ఎక్కడా కూడా కాళేశ్వరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ వేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కమిషన్లో ఏమీ తేలదు, అప్పట్లో ఏమీ జరగలేదని చెప్తున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కేబినెట్లో చర్చించిన తర్వాత దీనికి సంబంధించిన అన్ని అంశాలను కూలంకషంగా మంత్రులకు వివరించి ఆ తర్వాత దీనికి సంబంధించి కేబినెట్ సమావేశం అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెడతారా లేదనేది తెలియ అవకాశం ఉంది. మనకి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం అసెంబ్లీలో అంటే ఈ నెల 10 లేదా 11 అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టుగైతే ఒక సమాచారం అయితే అందుతుంది. మరికొద్దిసేపట్లో కేబినెట్ సమావేశం తర్వాత దీనికి సంబంధించిన నిర్ణయం ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి. కేబినెట్లో చర్చ జరిపిన తర్వాత అంటే కేబినెట్లో అన్ని పార్టీలు ఉంటాయి, అధికార పార్టీ ఉంటుంది, అదేవిధంగా విపక్షాలు ఉంటాయి, ఇతర పార్టీలు కూడా ఉంటాయి. వీళ్ళందరూ కూడా దీనిపై చర్చ జరిగినప్పుడు అప్పుడు జరిగిన అవకతవకలు ఏంటి, దానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాతనే చర్యలు తీసుకుంటే ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అంటే కక్షపూరితంగా చర్యలు కాకుండా ప్రభుత్వం ఆలోచించి ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత వీళ్ళపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. బూనా అయితే దీంతో పాటు కమిషన్ బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కి కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా సూచించినట్లుగా కూడా తెలుస్తుంది కదా. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన తర్వాతే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనే విషయాలు కూడా మనకి బయటకు వస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఇప్పటికే అధికారులకు సంబంధించి మీరు చెప్పినట్లు రైడ్స్ చేయడం జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిన నేపథ్యంలో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండొచ్చు అంటారు? ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన తుది నివేదిక వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో కూడా చర్చించడం జరిగింది. అంటే దీనికి సంబంధించి నివేదిక ఆధారంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి,
చర్యలు తీసుకునేటప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్టుగా సమాచారం అయితే అందుతుంది. దానిలో భాగంగానే అంటే ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించారు నివేదికకు సంబంధించి. ఆ తర్వాత ఇప్పుడు క్యాబినెట్లో చర్చించిన తర్వాత న్యాయ నిపుణులు ఏదైతే అంశాలను ప్రస్తావించారో ఆ అంశాలను కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఈ అన్ని చర్చల తర్వాత అసెంబ్లీలో దీనికి సంబంధించి బిల్లు ఏదైతే తుది నివేదిక కాళేశ్వరంకి సంబంధించిన తుది నివేదిక ఉందో దానిపై చర్చ పెడతారు. చర్చ పెట్టిన తర్వాత ఏదైతే న్యాయ నిపుణులు ఇచ్చిన సలహా మేరకు దీనికి సంబంధించి ఈ నివేదిక వచ్చింది కాబట్టి ఈ నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించారు. అప్పట్లో ఈ అవకతవకలు జరిగాయి, వీటికి సంబంధించి అవినీతి జరిగింది, దీనికి వీళ్ళు బాధ్యులు అని చెప్పేసి చెప్తూ దానికి న్యాయపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నింటిని కూడా అసెంబ్లీలో వివరించిన తర్వాత ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత 10 లేదా 11 అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కొంతమంది అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ రంగంలో దిగింది. ఇప్పటికే 3 ఈఎన్సీలపై దాడులు చేసి పెద్ద ఎత్తున అవినీతి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే కమిషన్ ఇచ్చిన నివేదికలో మరికొంతమందిపై అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత మరికొంతమంది అధికారులపై కూడా దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. బోనా అలాగే ప్రధానంగా 3 బ్యారేజీల్లో సమస్యలు వచ్చాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి ఎల్ఎన్టీనే వాటి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి కూడా రిపోర్ట్లో పేర్కొన్నట్టుకున్నారు కదా. సో ఎల్ఎన్టీకి సంబంధించి ప్రభుత్వం ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉండొచ్చు అంటారా మేడిగడ్డకు సంబంధించి? అంటే బ్యారేజ్ నిర్మాణం చేసిన తర్వాత నిర్వహణ బాధ్యత ఏదైతే నిర్మాణం చేపట్టిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు 2 నుంచి 5 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలన్నీ కూడా ఏదైతే నిర్మాణ సంస్థ ఉందో ఆ సంస్థ చూసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా అగ్రిమెంట్స్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్స్లో భాగంగా ఏదైనా నిర్మాణ సమస్యలు వస్తే దానికి సంబంధించి నిర్మాణ సంస్థ బాధ్యత తీసుకోవాలని కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ దానికి సంబంధించి బాధ్యత తీసుకోవాలని చెప్పి గతంలో కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా మనకు ఉంది. ప్రధానంగా అంటే ఎల్ఎన్టీ సంస్థ అంటే మేడిగడ్డ దగ్గర కుంగిన 2 పిల్లర్లకు సంబంధించి మరమ్మతులు కానీ అదేవిధంగా సుందీల దగ్గర ఏర్పడిన సీపేజీకి సంబంధించిన మరమ్మతులు కానీ అన్నీ కూడా ఎల్ఎన్టీ సంస్థ చూస్తుందంటూ కూడా గతంలో చెప్పారు. అయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఉందో ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించి చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన చేపట్టే క్రమంలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని చెప్పేసి అదేవిధంగా నిర్మాణానికి సంబంధించి కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దానికి నిర్వహణ అనేది ఏ విధంగా ఉండాలి, దానికి నిర్వహణ కొన్ని లోపాలను కూడా గుర్తించామని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టుకు సంబంధించి కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికలో పొందుపరచడం జరిగింది. నిర్వహణ లోపం నిర్మాణ లోపం అన్నీ కూడా కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయని చెప్పి నివేదికలో ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు పనిచేసిన అధికారులు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లతో పాటు అప్పుడు పనిచేసిన పాలకులపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ అంశంపై చర్చిస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం అయితే అందుతుంది. బోనా రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ నరేష్. మళ్ళీ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.